జనగణన, అందులోనే కులగణనకు కూడా వేలైంది. షెడ్యూలు రిలీజ్ అయింది. ఆ వెంటనే డీలిమిటేషన్ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యవహారం కూడా రెడీగా ఉంది. సో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. పరిణామాలు ఎలాగైనా మారొచ్చు. చెప్పాలంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ వ్యవహారం భారీ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉండడంతో ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ సైతం పెరుగుతూనే ఉంది. ప్రతి 10 ఏళ్లకోసారి జనగణన అనేది చేయాలి. ఆ వెంటనే డీలిమిటేషన్ చేపట్టాలి. అంటే నియోజకవర్గాలను జనాభా ఆధారంగా పెంచాలి. ఇది మన దేశంలో రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ రూట్ క్లియర్ అవుతుంది. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నప్పటికీ కూడా కరోనా కారణంగా వాయిదా పడి అది 2027కు షెడ్యూల్ అయింది. ఇక ప్రతిపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన చేయాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, ఈ విషయంలో వెనుకంజ ఎందుకు అనే ఒక ఆలోచనతోటి మోడీ ప్రభుత్వము కులాల వారి లెక్కలు తీసేందుకు కూడా రెడీ అయింది. చాలా ఏళ్ల తర్వాత ఈ లెక్కలు తీస్తుండడంతో చాలా ఉత్కంఠ కూడా నెలకొంది. ఏ కులం వారి సంఖ్య ఎంత ఉంది, వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఒక రోడ్ మ్యాప్ రానుంది. వీటికి తోడు డీలిమిటేషన్ కూడా ఉండడంతో పొలిటికల్గా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అండర్ ప్రాసెస్లో ఉండడంతో రాజకీయంగా దేశం రూపురేఖలు 2029 నాటికి ఎలా మారుతాయో ఊహించడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. 2034లో జమిలీకి ఇప్పటి నుంచే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అయితే అంతకు ముందే డీలిమిటేషన్ వ్యవహారము ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రతిసారి జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎస్సీ ఎస్టీల జాబితా జనాభా ప్రత్యేకంగా లెక్కలు వెల్లడించేవారు. అయితే ఈసారి అన్ని కులాల వారి లెక్కలు తీయబోతున్నట్టు తెలుస్తుంది. కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగినటువంటి రాజకీయాల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగా జనాభా లెక్కలతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ అప్డేట్ కూడా చేస్తారా లేదా అనే విషయంలో ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. ఇక 2020లో షెడ్యూల్ ఇచ్చినప్పుడు మాత్రం ఎన్పిఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుంది అని చెప్పి కేంద్రం చెప్పింది. కులగణన చేయాల్సిందే అని రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేశంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారి స్థితిగతులేంటి, వారి కోటా వారికి కల్పించాలి, 50% కోటా లిమిట్ దాటి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న డిమాండు నిత్యం వినిపిస్తూనే వస్తున్నారు. వీటికి తోడు మొదట్లో మోడీ సర్కార్ దీనిపైన ఆసక్తి చూపలేదు. కానీ కులగణనతో చాలా చిక్కులు వస్తాయని చెప్పి ఆయన అనుమానించారు. ఈ డిమాండ్ను ఎంటర్టైన్ చేయొద్దనుకున్నారు. అయితే చివరికి జనగణనతో పాటే కులగణన చేయాలని చెప్పి కూడా అటు కేంద్రం మోడీ కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు జనగణన కులగణన మ్యాటర్ హై హీట్ తగ్గింది కాస్త. వాట్ నెక్స్ట్ అంటే అంతా డీలిమిటేషన్ డీల్స్ చుట్టూనే తిరుగుతుంది. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన డేటా కీలకం కాబోతుంది. చివరిసారిగా 1971లో డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత 2001 వరకు దాన్ని వాయిదా వేశారు. మళ్ళీ దాన్ని 2026 వరకు పొడిగించారు. కాబట్టి 2027లో జనగణన పూర్తయి వివరాలు ప్రకటించిన తర్వాత అసలు గేమ్ మొదలు కావడం ఖాయమని తెలుస్తుంది. ఇక భారతదేశ జనాభా కూడా ఒక సైడు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ లెక్కన ఉత్తర భారతదేశంలో ఇంకింత జనాభా ఎక్కువగా ఉండబోతుంది. అదే సమయంలో సౌత్ ఇండియాలో జనాభా నార్త్ కంటే చాలా తక్కువగా ఉండబోతుంది. అంటే జనాభా ప్రకారం కొత్తగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే పార్లమెంటులో నార్త్ డామినేషన్ పెరుగుతుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలా అన్నది వాళ్ళ ఆలోచన. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయంలో పెద్ద స్టెప్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల సీఎంలు వివిధ పార్టీలతో చెన్నైలో మీటింగ్ పెట్టారు. 7 రాష్ట్రాల సీఎంలతో జేఏసీ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమస్య ఏదైతే ఉందో అది ఒక్క దక్షిణాది రాష్ట్రాలదే కాదు, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు కూడా ఇది సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే విపరీతంగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు విపరీతంగా పెరుగుతాయి. జనం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తగ్గకపోయినా కూడా అంతే సంఖ్యలో ఉండిపోతాయి. సో నిధులు కూడా తక్కువే అందుతాయి.
ఇంకొన్ని పార్టీలు అయితే జనాభా తగ్గితే సీట్లు కూడా తగ్గించేస్తారు అనే ఒక ఆందోళనలో ఉన్నారు. అదే జరిగితే మరీ ఘోరమనే చెప్పుకోవాలి. అందుకే ఆందోళనల్ని ఇప్పటి నుంచే పెంచే ప్లాన్తో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. డీలిమిటేషన్ను మరో 10 ఏళ్ళు వాయిదా వేయాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి భారత్లో జనాభా విపరీతంగా పెరగడంతో ఒక దశలో కుటుంబ నియంత్రణ ఆదేశాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ రూల్ను దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా పాటించాయి, జనాభాను అదుపులోకి తెచ్చాయి. అదే యూపీ, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ కాలేదు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ఇక జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుంది అని చెప్పి స్టాలిన్ సహా ఇతర నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన వారిగా మిగిలిపోతాము అనే ఒక ఆందోళన సైతం పెరుగుతుంది. ఇక మ్యాటర్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిందే, అయితే జనాభా ప్రాతిపదికన చేయొద్దన్నదే అసలు డిమాండ్. న్యాయబద్ధంగా పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు ఉండేలా చూడాలన్నది పాత సూత్రం. అందుకే కొత్త ఫార్ములాని ఇక్కడ తీసుకురావాలని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో చర్చించాలన్న డిమాండ్ సైతం పెరుగుతూనే ఉంది. ఒక వ్యక్తి వేసే ఓటు మరో వ్యక్తి వేసే ఓటు కంటే తక్కువ కాదు. దీన్ని డీలిమిటేషన్కు అప్లై చేయాలంటున్నారు. ఇక 1972 నాటి పునర్విభజన కమిషన్ లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 542గా నిర్ణయించింది. తర్వాత సిక్కిం స్థానాన్ని కలిపి మొత్తం సీట్లను 543గా ఖరారు చేశారు. అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ కూడా వస్తుంది. ఇప్పుడు కనుక డీలిమిటేషన్ జరిగితే ఎంపీ సీట్లు, అసెంబ్లీ స్థానాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో ఎలాంటి సమస్య కూడా లేదు, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంలో ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. ఇది జనగణన, కులగణన కంటే కూడా బిగ్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఈసారి చేసే జనాభా గణన ఫుల్ అడ్వాన్స్డ్గా కూడా ఉండబోతుంది అని కేంద్రం చెప్పింది. అంతకుముందు పేపర్ వర్క్ ద్వారా ఉండేది, ఇప్పుడు అంతా కూడా డిజిటల్ సెన్సెసే. అది కూడా నెల రోజుల్లో కులగణన ముగించేలా కూడా కేంద్రం ప్లాన్ చేస్తూ వచ్చింది. 2 దశల్లో ఈ జనగణన చేయబోతున్నారు. ఈసారి చేపట్టేది 16వ జనాభా గణన. మొత్తం 36 ప్రశ్నలు అడిగే అవకాశాలు కూడా ఇందులో కనిపిస్తుంది. వాటితోనే జనం సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా ఖచ్చితంగా అంచనా వేస్తారు. 2027లో చేసే జనాభా లెక్కల్లో అసలు ఎన్ని కోట్ల మంది ఉండే ఛాన్స్ ఉంది, అసలు ఈసారి జనాభా లెక్కలు ఎందుకు ప్రత్యేకం, ఈసారి జనాభా లెక్కలు వెరీ స్పెషల్గా మారబోతున్నాయి. ఎందుకంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇందులో, చాలా సవాళ్లకు చిక్కుముడులు కూడా వీడనున్నాయి, లెక్కలు కూడా తేలిపోనున్నాయి. జనగణన అనేది 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని చెప్పి కేంద్రం డిసైడ్ అయింది. దీంతో పాటే కులగణను కూడా చేపట్టి అదే నెలలో పూర్తి చేస్తున్నారు. ఇక ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ డేట్గా నిర్ణయించారు. ఫిబ్రవరి 28 రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి చేస్తారు. 2026 ఏప్రిల్లో తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభిస్తారు. ఇక లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ నాటికి జనగణన పూర్తి చేస్తారు. ఇక ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1న రెఫరెన్స్ డేట్గా ప్రకటించింది కేంద్రం. ఇక చివరిసారిగా మనం చూసుకుంటే 2011లో దేశ జనాభాను లెక్కించారు. మళ్ళీ 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా అది వాయిదా పడింది. అప్పట్లో దానికి సంబంధించిన ప్రక్రియ 2020లోనే కేంద్రం ప్రారంభించింది. ఫస్ట్ ఫేజు 2020 ఏప్రిల్, సెప్టెంబర్లో, సెకండ్ ఫేజు 2021 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా రెడీ చేసింది. కానీ కరోనా వ్యాపించడంతో అది ఒక్కసారిగా వాయిదా పడింది. మళ్ళీ 2027కు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే బ్రిటిషర్ల హయాంలో 1881 నుంచి 1931 వరకు కులగణన చేశారు. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక కులగణన జరిగింది. ఇక అయితే ఆ వివరాలు అనేది బయటికి రాలేదు. సో క్యాస్ట్ సెన్సెస్ రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి మార్పులు, పరిణామాలకు దారి తీస్తోంది అన్న ఒక ఉత్కంఠ కూడా ఉంది. ఈ గణన కనుక పూర్తిగా డిజిటల్ రూపంలోనే చేస్తుండడంతో మొబైల్ యాప్, సెన్సెస్ పోర్టల్ని ఉపయోగించినారు. మొత్తం 33 లక్షల మంది ఎన్యూమరేటర్లు, ట్యాబ్లు ఉపయోగించి ఈ డేటాను అయితే సేకరిస్తారు. ఇక పేపర్ విధానంలో ఉన్న వాటికి అప్లోడ్ చేస్తారు. సెన్సెస్ యాప్ 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక రీజనల్ లాంగ్వేజెస్లో డేటా సేకరణ అనేది కూడా
మరింత ఈజీ కూడా గాను. అంతేకాదు ఆన్లైన్ సెన్సర్ పోర్టల్లో జనం తమ ఫోన్ నెంబర్తో లాగిన్ అయి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. జనం సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు 36కు పైగా ప్రశ్నలు ఈసారి అడగనున్నారు. ఇంటి నెంబరు, ఇంటి తీరు, కుటుంబం, విద్య, ఉపాధి, ఇక ఇలాంటి విషయాలు కూడా ఈ క్వశ్చన్లలో అడుగుతారు. ఇక 2027 జనగణనకు 13,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి కేంద్రం ఒక అంచనా వచ్చింది. 2021లో చేపట్టాలనుకున్నటువంటి జనగణనకు 8,754 కోట్లు, ఎన్పిఆర్ అప్డేట్కు 3,941 కోట్లు అవుతుందని అప్పుడు లెక్కలు కూడా వేశారు. అయితే జనగణన రిజిస్ట్రార్ జనరల్కు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కేవలం 574 కోట్లే కేటాయించింది. ఇక 2027లో కూడా లింక్ అవడంతో మరిన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లుగా తేలింది. ఇందులో 62.3 కోట్ల మంది పురుషులు ఉంటే 58.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక 2020 జూలైలో జనగణన విభాగం రిలీజ్ చేసినటువంటి అంచనాల ప్రకారం చూస్తే 2027 నాటికి దేశ జనాభా దాదాపుగా 143 కోట్ల 64 లక్షలుగా ఉండే అవకాశం ఉందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇక రాష్ట్రాల వారీగా యూపీలో 24 కోట్లు, బీహార్లో 13 కోట్లు, మహారాష్ట్రలో 13 కోట్లు, బెంగాల్లో 10 కోట్లు, మధ్యప్రదేశ్లో 9 కోట్లు, రాజస్థాన్లో 8 కోట్ల జనం ఉండే ఛాన్స్ ఉందని చెప్పి 5 ఏళ్ల క్రితం సెన్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ద్వారా అంచనా వేసింది. మరి జనగణన చేశాక ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది అనే అంచనాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ జనగణ కునగణనపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.